కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో చిరుత కలకలం రేపింది. చింతపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది. చెట్టుపై ఉన్న చిరుతపులి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు గ్రామస్తులు ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఫారెస్ట్ సిబ్బంది హెచ్చరించారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ మనకు అందిస్తారు. విఘ్నేష్, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులులు ఒకవైపు, పెద్ద పులులు ఒకవైపు సంచరిస్తూ జనాలను హడలెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితమే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దుబ్బరాయేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో పెద్ద పులి సంచరించింది. అక్కడ కూడా భక్తులు చాలా భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ తిర్యాని మండలం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక తిర్యాని మండలంలో చింతపల్లి గ్రామ శివారులో చిరుతపులు సంచరించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఆ శివారులోని అటవీ ప్రాంతంలో ఈ చిరుత కనిపించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అయితే అటవీ ప్రాంతంలోకి వెళ్లిన సమయంలో చెట్టుపై ఉన్న చిరుతపులను చూసి కొందరు గ్రామస్తులు ఆ వీడియోలు కూడా తీశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. గ్రామస్తులు వాళ్ళ అందరూ ఫోన్లకు పంపించుకున్నారు. ఇవి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒకరికొకరు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ను కూడా వివరణ కోరితే ఈ విషయంలో ఆయన కూడా స్పందించారు. చిరుతపులకు సంబంధించిన ఖాళీ పాలముద్రలు సేకరించామని కూడా ఆయన చెప్తున్నారు. గ్రామస్తులు ఎవరు కూడా అటువైపు ఇప్పుడు చిరుతపులి కనిపించిన ప్రాంతం వైపు వెళ్ళకూడదని చెప్పి కూడా ఆయన సలహాలు సూచనలు చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లా ప్రాంతంలో కూడా చాలా చోట్ల ఈ చిరుతపులు, పెద్ద పుళ్ళు సంచరిస్తున్నాయి. అయితే ఈ రీసెంట్ గా కూడా 2 సంఘటనలు జరిగాయి. ఒక మహిళ మీద దాడి జరిగింది, ఒక వ్యక్తి మీద కూడా దాడి జరిగింది, ఒక మహిళ చనిపోయిన పరిస్థితి. కాబట్టి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇటు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు పులులకు సంబంధించిన ఏదైతే అటవీ ప్రాంతంలోకి వస్తున్న సందర్భంలో జనాల వైపు, గ్రామాల వైపు కూడా రాకుండా కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలా, బోన్లు ఏర్పాటు చేయాలని కూడా ఈ గిరిజనులు, జనాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్తీక్ అండ్ విఘ్నేష్, ఈ మధ్యకాలంలో వరుసగా వస్తున్నాయి చిరుతపులులు జనావాసంలోకి. సో అధికారులు ఏం చెప్తున్నారు, అటవీ అధికారులు దీనికి రీజన్? ఖచ్చితంగా ఇప్పుడు గత 2 నెలల క్రితం నుంచి కూడా మనం చూసాము. అక్కడ ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతంలో సిర్పూర్ ప్రాంతంలో ఒక పెద్ద పులి సంచరించింది. ఒక ఆడ తోడు కోసం ఆ పెద్ద పులి సంచరించిందని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. అయితే దాదాపు నెల రోజుల పాటు ఆ పెద్ద పులి ఆ ప్రాంతం అంతా కూడా సంచరించింది. అప్పుడు అదే సమయంలో ఒక మహిళ మీద కూడా దాడి జరిగితే ఆ మహిళ చనిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో నవంబర్ నెల, డిసెంబర్ నెల ఇట్లాంటి నెలలలో చిరుతపుళ్ళు, పెద్ద పుళ్ళు ఎక్కువగా సంచరిస్తుంటాయి. కాబట్టి ఈ నెలల్లో మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు జనవరి నెల అయిపోతున్నప్పుడు కూడా ఇంకా పెద్ద పుళ్ళు కావచ్చు, చిరుతపుళ్ళు సంచరిస్తున్నాయి. ఈ మహారాష్ట్ర అభయారణ్యం నుంచి ఇటు ఛత్తీస్గఢ్ వైపు నుంచి ఈ ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రవేశిస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా చోట్ల కూడా ఇట్లా చిరుతపుళ్ళు, పెద్ద పుళ్ళు సంచరించడం వల్ల ఒక భయాందోళనమైన ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విఘ్నేష్.